న్యూస్ 24 తెలుగు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ జీహెచ్ఎంసీ పరిధిలోని బొక్కెనగూడ గ్రామ సర్వే నంబర్ 322లో ఉన్న 4 ఎకరాల భూమిని కొందరు దళారులు అక్రమంగా కబ్జా చేశారని బొక్క కృష్ణారెడ్డి, బొక్క రవీందర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తమ కుటుంబానికి చెందిన భూమిని తమ అనుమతి లేకుండా నకిలీ సంతకాలు సృష్టించి ఇతరులకు విక్రయించారని వాపోయారు. తమ తాతలు తండ్రుల పేర్లపై ఉన్న భూమిని 6 అన్నదమ్ములకు వారసత్వంగా సంక్రమించాల్సిన ఉండగా అందులో 5 వారసులు సంతకాలు లేకుండానే ఫోర్జరీ చేసి భూమిని విక్రయించారని తెలియజేశారు. భూమి విక్రయం సమయంలో తామంతా మేజర్లు అయినప్పటికీ తమ అనుమతి తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి డాక్యుమెంట్లను పరిశీలించాలని వారు కోరారు. సంబంధిత వ్యక్తుల వద్ద చట్టబద్ధమైన పత్రాలు, అసలైన సంతకాలు ఉన్నట్లయితే వారికి హక్కులు కల్పించాలని, లేకుంటే తమ కుటుంబానికి భూమిని తిరిగి ఇప్పించాలని మీడియా సమక్షంలో విజ్ఞప్తి చేశారు. దీన్ని మొత్తము ఒక వ్యక్తి పేరు మీద చేయించి 6 మందికి తాతలకు సంబంధించినటువంటి భూమిని ఒకరి పేరు మీద చేయించి అప్పుడు ఉన్నటువంటి పెద్ద మనుషులు వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఒకరి పేరు మీద చేయించి ఒక సదరు వ్యక్తికి ఇది మొత్తం అమ్మేశారు. మేము అప్పటి నుండి ఈ భూమి మీద క్రికెట్ ఆడుకుంటా, మేము అది చేసుకుంటా, మేము కబ్జాలనే ఉన్నాము. మా తాతలు పండించినటువంటి భూమి ఇది. మాకు తెలియకుండా రాత్రి ఇదంతా భూమిని సాఫ్ చేసి ఇది చేసారు. మేము వాళ్ళు వచ్చి ఏంది ఇట్లా జరిగిందని చూస్తే మొత్తము 4 ఎకరాల భూమిని మొత్తం మీరు చూడండి, రాత్రి మొత్తం ఎవరికి తోచినట్టు వాళ్ళు సాఫ్ చేసుకొని పోయి. మేము ఇంతకుముందు గతంలో ఇట్లా ఈ భూమి మీద కంప్లైంట్ ఇచ్చినాం, పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాం, అన్ని ఇచ్చినాము. లీగల్గా ఇది చేసుకొని ఒకసారి ఇల్లీగల్ లేఅవుట్ చేసి దీని మీద చేస్తే మేము మున్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాం, గ్రామ పంచాయతీలో కంప్లైంట్ ఇచ్చినాం. వచ్చి కూలగొట్టిరు, అన్ని కూలగొట్టిన తర్వాత కామ్గా ఉంది అని చెప్పేసి మేము అనుకున్నాం. మళ్ళీ వచ్చి రాత్రి అంతా సాఫ్ చేస్తే ఎవడా సాఫ్ చేసిందని మేము వచ్చినాం. ఇది చూసే వరకు ఇదంతా మొత్తం సాఫ్ అయిపోయింది. దీని మీద మేము గౌరవ ముఖ్యమంత్రికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మన ఎంఆర్ఓకి కానీ, సంబంధిత అధికారులకు మేము ఇచ్చేది మా కంప్లైంట్ మీడియా ద్వారా ఒకటే, ఇది మా తాతల భూమి, ఇది ఎవడో వచ్చి ఆక్రమిస్తే మేము ఊకున్నది లేదు. ఈ భూమి మీద ఎంత దాకా అయితే అంత దాకా పోతామని మీడియా ద్వారా మేము చెప్తున్నాం. నివాసిని అంటే గట్కేసర్ జిహెచ్ఎంసీ 6వ డివిజన్ బొక్కనగూడ విలేజ్. మన ఎంఆర్ఓ ఆఫీసు, మున్సిపల్ ఆఫీస్ పక్కనే మా విలేజ్. దీని గత మా తాతలు ముత్తాతలు 55-60 నుంచి మా తాతలు వ్యవసాయం ఇప్పటి వరకు ప్రజెంట్ వ్యవసాయం కొనసాగిస్తారు. దీని మీద ఇంతమందికి అక్రమ లేఅవుట్లు చేస్తే మేమే అడ్డుకొని మేము ఎవరికి అమ్మలేదు. మా దాంట్లో మా తాత 6 తాతలలో ఒక తాత కొడుకు అమ్మితే వాళ్ళు వచ్చి మాదని మా మీద దౌర్జన్యం చేసుకుంటూ మా రైతులను ఇంతమందుకు చాలా ఇబ్బందులు పడి పెడితే కూడా మేము దీన్ని మా అండర్లో పెట్టుకొని మొన్నదాకా కల్టివేషన్ చేసాము. ఇది నిన్న నైట్ వాళ్ళు వచ్చి మేము ఎవరు లేని సమయంలో ఇదంతా క్లీన్ చేస్తే మేము ఈ రోజు మిమ్మల్ని పిలవడం జరిగింది ఇక్కడికి. అయ్యా, ఇక్కడ సంబంధించిన పోలీస్ అధికారులు కానీ, జిహెచ్ఎంసీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, అయ్యా దయచేసి మా భూమి పూర్తి మేము అమ్ముతే మా మీద చట్టరీత్యా మీరు కూడా చర్యలు తీసుకోవచ్చు. మా నాయనలు కానీ మేము పిల్లలం కానీ మా తాతల ప్రాపర్టీ కాబట్టి మాకు దీని మీద సర్వ హక్కులు మాకు ఉంటాయి. దీని మీద పూర్తి స్థాయిలో మీరు విచారణ చేసి దీన్ని మాకు చెందదా, వాళ్ళకి చెందితే వాళ్ళకి ఇవ్వండి, మాకు చెందితే మాకు ఇవ్వండి. కానీ రైతులకు మాత్రం ఎటువంటి అన్యాయం చేయకుండా ఈ భూమిలో పూర్తి విచారణ జరిగే వరకు ఎవ్వరు ఇక్కడ ఉన్న భూమి ఎట్లున్నదో అట్లుండాలి. మాకు కాకపోతే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మేము దీని మీద కల్టివేషన్ చేసుకునేటట్టు మాకు అధికారం ఇచ్చినట్టు మేము దున్నుకుంటాం. మేము ఎవరిని అడుగుతున్నాం అధికారం ఏమని, మా భూమి మేము దున్నుకునేటట్టు. మా భూమి దున్నుకుంటే ఎవరు అడ్డొస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు చేస్తారా, ఏం చేస్తారా? ఎవరైనా అమ్మితే వాళ్ళ దగ్గర ఏం లీగల్గా ఉందో అది తీసుకోమనండి దయచేసి. నేను మా మిస్సెస్ ఇప్పుడు ఇక్కడ రైతు డైరెక్టరు గట్కేసర్ సహకార సంఘంలో, నేను రైతుల తరఫున నేను కోరుకుంటున్నా, ఇది రైతుల ల్యాండ్. దయచేసి దీని మీద ఏది ఉన్నా మీరు పూర్తి స్థాయి చట్ట రీత్యా ఏదైతే వాళ్ళ మీద వాళ్ళది కరెక్ట్ ఉంటే వాళ్ళకి ఇవ్వండి, రైతులకు ఉంటే రైతులకు ఇవ్వండి. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, ఇది రైతుల ల్యాండ్, దీని మీద పూర్తి విచారణ చేయండి.